పోర్టల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్ధమైంది. ఈ బాధితులను కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నట్లుగా సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ లో 15,000 ఎకరాల ప్రభుత్వ భూములు మాయమైనట్లుగా గుర్తించింది ప్రభుత్వం. ఈ భూముల విలువ 1,00,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూముల రికార్డుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు గుర్తించింది ప్రభుత్వం. దీంతో 2014 నుంచి 2023 మధ్య భూ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ కి సిద్ధమైంది. ఫోరెన్సిక్ బృందానికి పూర్తి స్వేచ్ఛ కల్పించనుంది ప్రభుత్వం. వాస్తవాలను నిగ్గు తేల్చేలా చర్యలు తీసుకునుంది. జిల్లాల వారీగా భూముల ఆడిటింగ్ కోసం రెవెన్యూ శాఖలోని అధికారులు ప్రమేయం లేకుండా నేరుగా ఆయా జిల్లాల కలెక్టర్లతో నిపుణుల బృందాలను అనుసంధానం చేయాలని చూస్తున్నట్లుగా సమాచారం. రెటికాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణిలో జరిగిన అక్రమాలన్నీ బయటపెట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఫోరెన్సిక్ అధికారులను కూడా నియమిస్తుంది. సో అటు నిషేధిత భూములను పట్టాలుగా మార్చినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సో ధరణితో కూడా ప్రతి ఒక్కరూ నష్టపోయారు. ప్రభుత్వ పెద్దలే ఈ ఘటనలో కూడా బాగుపడ్డారు అన్నట్టుగా కూడా ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు అయితే తేల్చింది. సో ఈ నేపథ్యంలో అసలు ధరణిలో జరిగిన తప్పులేంటి, అవకతవకలు ఏంటి, వాటన్నింటినీ బయట పెట్టేందుకు కూడా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో అటు 1,00,000 ఎకరాలకు సంబంధించి కూడా భూములు తారుమారైనట్లు, అటవీ శాఖ ప్రకారం 22.74 లక్షల ఎకరాలు మాయమైనట్లు కూడా ఏకంగా గుర్తించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి, సో దీనికి సంబంధించి అంతా కూడా మొత్తం వెనకాల ఎవరున్నారు, ఏంటి, ఎవరు భూములు ఎంత పోయాయి అన్నట్లుగా కూడా దీనిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. అన్నింటినీ బయట పెట్టేందుకు సిద్ధమైంది. సో ఇప్పుడైతే ధరణి ప్లేస్లో కూడా భూభారతిని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా కూడా ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లదు, ఇంకా వారి పనులు సులభతరం అవుతాయంటూ కూడా ధరణి ప్లేస్లో భూభారతి చట్టం తీసుకొచ్చింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉన్న ధరణిలో కూడా చాలా మంది అటు రైతులు ప్రతి ఒక్కరూ మోసపోయారంటూ, ఎంతో నష్టపోయారంటూ చెప్పుకొచ్చింది. అయితే దీంట్లో చాలా అవకతవకలు జరిగాయి అంటూ కూడా దీనిపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి కూడా అసలు ఎలాంటి ఘటనలు జరిగాయి, ఎలాంటి అవకతవకలు జరిగాయి అంటూ కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్కు సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి కేరళకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ కూడా ఈ బాధ్యతలన్నీ అప్పగించనుంది. సో ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్కి అయితే పూర్తి స్వేచ్ఛనైతే కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. సో దీనిలో ఎవరున్నా, ఎక్కడ అవకతవకలు జరిగాయి, సో ఎంత నష్టం వాటిల్లింది, ఎన్ని ఎకరాల భూమి మాయమైంది, ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టాలన్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఫోరెన్సిక్ అధికారులు సూచించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లో 15,000 ఎకరాల ప్రభుత్వ భూములు మాయమైనట్లు కూడా గుర్తించింది. సో దీంతో కూడా దీనిపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఎక్కడెక్కడ భూములు మాయమయ్యాయి, సో వాటన్నిటి కూడా ప్రస్తుతం ఎవరి పేర్ల మీద ఉన్నాయి, ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి అని దర్యాప్తు కూడా చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ లో బయటపడనున్నాయి. సో దీంతో గత ప్రభుత్వ పెద్దలు కూడా ఒక్కసారిగా ఇటు ఉక్కిరిబిక్కిరి అవుతారని చెప్పుకోవచ్చు. సో ధరణితో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నుంచి వచ్చినప్పటి నుంచి కూడా చెప్తూనే ఉంది, ధరణి వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు, చాలా భూములు మాయమయ్యాయంటూ కూడా చెప్పుకొస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ధరణిపై ఒక్కసారిగా ఫోకస్ పెట్టింది. సో దీంతో ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ అందిస్తారు. వాసు, చెప్పండి, ధరణిలో చాలా ఎకరాల భూములు మాయమయ్యాయి, అలాగే చాలా మంది రైతులు కూడా నష్టపోయారంటూ చెప్పుకొస్తున్న ప్రభుత్వం అయితే దీనిపై ఇప్పుడు ఫోకస్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్కి అయితే సిద్ధమైంది. ఈ ప్రక్రియ అంతా ఎప్పుడు ప్రారంభం కానుంది? అప్డేట్స్ ఏంటి? ఇలా ధరణి పోర్టల్కి సంబంధించి భూ లావాదేవీల్లో జరిగిన అక్రమాల పైన తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ రోజు లేదా రేపు ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక కేరళ సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ చేత కూడా ఇదంతా కూడా ఆడిట్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రధానంగా 2014 నుంచి 2023 వరకు కూడా ధరణిని అడ్డం పెట్టుకొని కూడా ప్రభుత్వ భూములతో పాటు వక్ఫ్ బోర్డు ల్యాండ్లతో పాటు అటవీ భూములకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములు కూడా పెద్ద ఎత్తున కాజేసిన నేపథ్యానికి సంబంధించి కూడా ఏదైతే డిజిటల్ లావాదేవీలకు సంబంధించి
ధరణిని అడ్డపెట్టుకొని కూడా చాలా పెద్ద ఎత్తున లక్షల ఎకరాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో ప్రధానంగా వేల ఎకరాలు కొల్లగొట్టారన్న అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ఆడిట్కు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. అయితే హైదరాబాద్ సంబంధించి కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే లక్షల కోట్ల విలువైనటువంటి 15,000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్టుగా గుర్తిస్తూ ఉంది. రికార్డుల్లో నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ 2014కు ముందు ఉన్నటువంటి భూముల్ని 2014 నుంచి 2023 మధ్యకాలంలో కూడా వాటిని పెద్ద ఎత్తున కూడా వాటి అసైన్డ్ ల్యాండ్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్లుగా మారిపోయాయన్న అంశాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇక అటవీ శాఖకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల ఎకరాలకు పైచిలుకు భూములకు సంబంధించి కూడా అవన్నిటి కూడా కనిపించకుండా పోయాయి. రికార్డులు అనేది కూడా ఇప్పటికే అటవీ శాఖ గుర్తించింది. కాబట్టి ఇవన్నీ ఎవరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు, ఏ కంప్యూటర్ నుంచి ఇదంతా జరిగింది అన్న అంశానికి సంబంధించి కూడా ఏ అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఇదంతా కూడా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే ఖచ్చితంగా వెలుగు చూసే అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాల్లో అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి, హైదరాబాద్ సంబంధించి ప్రధానంగా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్తో పాటు ఇక అసైన్ ల్యాండ్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా రిజిస్ట్రేషన్లు జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఇవన్నీ లక్షల కోట్ల రూపాయలు ఎవరి చేతిలోకి వెళ్ళాయి. అయితే ఇటీవల కాలంలో సిద్దిపేట జిల్లాకు సంబంధించి దాదాపు 400 ఎకరాల భూములకు సంబంధించి ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో కూడా అసైన్ ల్యాండ్లు రిజిస్ట్రేషన్ చేసుకొని వాటిని తిరిగి వేరొకరికి రిజిస్ట్రేషన్ ఎక్కడ కూడా దొరకకుండా ఉండేది కూడా జాగ్రత్త పడ్డటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా ఈ విధంగా అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ ప్రధానంగా సరౌండింగ్ ప్రాంతాలకు సంబంధించి కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్తో పాటు ఇటు భువనగిరి జిల్లాకు సంబంధించి యాదాద్రి వరకు కూడా జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల పైన ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ చేయబోతోంది. వేల కోట్ల రూపాయలు అంటే అధికంగా రియల్ ఎస్టేట్ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అధిక ధరలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అసైన్డ్ భూములకు రెక్కలొచ్చి రిజిస్ట్రేషన్గా మారిన నేపథ్యానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ధరణిని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అక్రమాలపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ యొక్క దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆడిట్లో కూడా అక్రమాలు వెలుగు చూస్తే ఆ తర్వాత ఎవరెవరిపై రిజిస్ట్రేషన్లు అయ్యి ఎవరు దీనికి కారకులయ్యారు, ఎవరెవరు అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ రోజు లేదా రేపు ఈ ఫోరెన్సిక్ ఆడిట్కి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ వాసు, మనం చూస్తున్నామో అటు ఏ ప్రాంతాల్లో అయితే ఈ భూములు అయితే అక్రమాలకు పాల్పడినట్లు కూడా తెలుస్తుందో, అయితే ముందుగా అధికారులు ఆ ప్రాంతాలకు వెళ్ళి వాటిని అన్నింటినీ పరిశీలించే అవకాశం ఉందా? ఎందుకంటే అసలు ఫస్ట్ స్టార్టింగ్ విచారణ అనేది ఎక్కడి నుంచి జరగబోతుంది? రిజిస్ట్రేషన్స్ ఆఫీస్కి వెళ్ళి తనిఖీలు చేసే కూడా అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఏదైతే 2014కు ముందు ఉన్నటువంటి అటవీ భూములు కావచ్చు, అసైన్డ్ భూములకు సంబంధించి కావచ్చు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అవన్నీ రికార్డుల్లో కూడా 2014కు ముందు ప్రభుత్వ భూములుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత వచ్చినటువంటి రికార్డులు చేంజ్ చేసి ఆ తర్వాత 2020లో ధరణి తర్వాత కూడా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లుగా మార్చినటువంటి అంశానికి సంబంధించి ఆ ధరణి ఇప్పుడు కూడా వాటిని తొలగిస్తూ కూడా భూభారతిని కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ రికార్డుల పరిశీలనలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఇప్పుడు క్షేత్రస్థాయిలో అంటే ఎక్కడెక్కడ ఈ భూములు రిజిస్ట్రేషన్లు మారాయన్న అంశానికి సంబంధించి కూడా పరిశీలించబోతోంది. ఇక ఫోరెన్సిక్ ఆడిట్కి సంబంధించి కూడా ఎక్కడైతే ఎంఆర్ఓ స్థాయి అధికారులు కానీ ఇతర అధికారులకు సంబంధించి కలెక్టర్ స్థాయిలో కానీ ఎక్కడైతే రిజిస్ట్రేషన్లు చాలా పెద్ద ఎత్తున మారినటువంటి అంశాన్ని కూడా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా ఫోరెన్సిక్ ఆడిట్ చేయబోతుంది ప్రభుత్వం. ఈ ఆడిట్ ద్వారా కూడా ఖచ్చితంగా ఎవరు చేశారు, అంతకుముందు రికార్డులు ఏం చెప్తా ఉన్నాయి, తర్వాత రికార్డులు ఎవరి పేరు మీదకి మారాయి, ఎవరు మార్చారు అన్న అంశానికి సంబంధించి కూడా ఫోరెన్సిక్ ఆడిట్లో తేలే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం లెక్కల ప్రకారం కూడా చాలా పక్కాగా 22 లక్షల ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంతమైన నేపథ్యం. ఇక హైదరాబాద్ సంబంధించి కూడా 15,000 ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు కావచ్చు, ఇతర పేర్ల మీద రిజిస్ట్రేషన్లుగా మారినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడి నుంచి చేశారు, ఎవరు చేశారు, దీనికి ఎవరెవరు సహకరించారన్న అంశంపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.